అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బద్ధకస్తుడు. ఖాళీగా ఉంటూ కష్టపడకుండా డబ్బులు ఎలా సంపాదించాలా అని ఎప్పుడూ తెగ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు అతని శిష్యుడు వచ్చాడు. ఆ సాధువు గుప్త నిధులు లంకెబెందలకు సంబంధించిన వివరాలు చెప్తాడని విన్నాడు సోమయ్య. తన భూమిలో ఉన్న గుప్త నిధుల గురించి తెలుసుకోవాలని వారిద్దరిని ఇంటికి తీసుకొచ్చాడు. భార్యతో సోమయ్య ఇలా అన్నాడు: ఈ గురు శిష్యులు కొంతకాలం పాటు మన ఇంట్లోనే ఉంటారు. వారి దగ్గర ఉన్న దివ్య దృష్టితో మన ఇంటి పెరట్లో లేదా మన పొలంలో ఏమైనా గుప్త నిధులు ఉంటే వాటి గురించి చెప్తారు. వారికి మర్యాదలు చాలా జాగ్రత్తగా చేయాలి, ఏ లోటు రానివ్వకూడదు అని చెప్పాడు. సోమయ్య భార్య లక్ష్మికి ఇటువంటి వాటి మీద అస్సలు నమ్మకం